పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి సర్చ్ వారెంట్ జారీ చేశారు. రాఘవరెడ్డి స్వగ్రామం అంబగపల్లెలో పోలీసులు నోటీస్ అంటించారు. సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ వివేకానందరెడ్డికి 41A నోటీస్ ఇచ్చారు. ఇక పులివెందులలోని వివేకానందరెడ్డి ఇంటికి కూడా పోలీసులు నోటీసు అంటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సోషల్ మీడియా కార్యకర్తల మీద పూర్తి స్థాయిలో నిర్బంధం కొనసాగుతుంది. ఏదైతే వర్రా రవీంద్రారెడ్డిని మొన్న అరెస్ట్ చేసినటువంటి కేసు అయితే పులివెందులలో నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించి మరిన్ని నోటీసులు కానీ సెర్చ్ వారెంట్లు కానీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి ఈ కేసుని అంటగట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆయన ఇంటికి సెర్చ్ వారెంట్ తీసుకువెళ్లి సెర్చ్ నోటీస్ ని అంటించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన స్వగ్రామం అయినటువంటి అంబకపల్లిలో ఆయన ఇంటికి అంటించినటువంటి పరిస్థితి ఉంది. అదే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి వివేక్ కూడా 41A నోటీసులు ఇచ్చి డిఎస్పీ ముందు హాజరు కావాలని చెప్పి ఏది ఈ రోజు ఉదయం నోటీసులు ఇచ్చి ఈ రోజు 10 గంటలకల్లా హాజరు కావాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి కో కన్వీనర్ కడప నగరంలో నివాసం ఉంటాడు నిశాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి కూడా కడప నగరంలో కూడా ఇంటికి వెళ్లి నోటీస్ అంటించినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో నిశాంత్ రెడ్డి ఇంట్లో లేదు. అదేవిధంగా వివేక్ కూడా అందుబాటులో లేడని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ రోజు ఉదయం నోటీసులు అంటించి 10 గంటలకల్లా ఈ రోజు ఉదయం 10 గంటలకల్లా డిఎస్పీ ముందు హాజరు కావాలి పులివెందుల డిఎస్పీ ముందు అని చెప్తున్న పరిస్థితి ఉంది. వర్రా రవీంద్రారెడ్డి కేసులోనే ఇవన్నీ కూడా కొనసాగింపుగా చేస్తున్నట్టు నేపథ్యం అయితే ఉంది. ఏదైతే సెర్చ్ వారెంట్ కానీ ఇది మన వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి సంబంధించి అదేవిధంగా సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కన్వీనర్ కో కన్వీనర్ వివేక్ గానీ నిశాంత్ రెడ్డి వీళ్ళిద్దరికీ కూడా 41A నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఎటువైపు దారితీస్తుంది ఈ కేసు అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కార్తిక్. రైట్ శ్రీనివాస్.